బ్రేకింగ్ న్యూస్ విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్ చేశారు 15 మంది సీనియర్లు. బాధిత విద్యార్థులు ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేయగా ర్యాగింగ్ కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్నారు. హాస్టల్ నుంచి వారిని బయటకు పంపారు. విద్యార్థుల పేరెంట్స్ ను పిలిచి లిఖితపూర్వకంగా వివరణ తీసుకున్నారు. అటు ర్యాగింగ్ పై కమిటీ వేసి విచారణ చేస్తున్నారు సిద్ధార్థ కాలేజ్ ప్రిన్సిపల్. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ లో జరిగిన ర్యాగింగ్ పై ప్రిన్సిపల్ కానీ పోలీసులు కానీ ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? మొత్తం మీద చూసుకుంటే విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ కలకరం చోటు చేస్తుంది. అయితే ఘటన జరిగి 2 రోజులు పైగా గడుస్తుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు కూడా తెలుస్తోంది. ర్యాగింగ్ కు పాల్పడిన 15 మంది సీనియర్లను మెడికల్ కళాశాల నుంచి బయటకు పంపినట్లు కూడా తెలుస్తా ఉంది. కళాశాల ప్రిన్సిపాల్ కు లిఖిత పూర్వకంగా పలువురు విద్యార్థులు, మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తా ఉంది. ర్యాగింగ్ కి ఎవరైతే పాల్పడ్డారో వారి తల్లిదండ్రులని పిలిచి విచారించి వారిపై హెచ్చరికలు జారీ చేసి భవిష్యత్తులో ఇటువంటి ఘటనకు పాల్పడమని చెప్పి తల్లిదండ్రుల దగ్గర నుంచి ర్యాగింగ్ పాల్పడిన విద్యార్థుల నుంచి కూడా లిఖిత పూర్వకంగా తీసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఎవరైతే ర్యాగింగ్ పాల్పడ్డారో వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అధికారులు అయితే చాలా గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. ఎందుకంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ భవిష్యత్తులో కళాశాలకు సంబంధించి కానీ మిగిలిన అంశాలకు సంబంధించి కానీ కొంత ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పి కూడా వారు భావించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా తల్లిదండ్రులని అలాగే విద్యార్థులని మందలించి కఠినంగా హెచ్చరికలు జారీ చేసి భవిష్యత్తులో ఈ రకంగా పాల్పడకుండా ఉంటామని చెప్పి కూడా వారి దగ్గర నుంచి హామీ తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. రాధిక, రైట్, విద్యార్థుల పేరెంట్స్ అలాగే విద్యార్థులు లిఖిత పూర్వకంగా ఎటువంటి వివరణ ఇచ్చారు శివ? భవిష్యత్తులో ఇటువంటి ఘటనలకి పాల్పడితే కనుక ఖచ్చితంగా మా పిల్లలు చేసే వాటికి తామే బాధ్యత వహిస్తాము. అలాగే మీరు కళాశాలకు సంబంధించిన యాజమాన్యం తీసుకునే ప్రతి చర్య కూడా తామే బాధ్యత వహిస్తామని చెప్పి కూడా తల్లిదండ్రులు, విద్యార్థులు ముగ్గురి చేత ఎవరైతే ర్యాగింగ్ పాల్పడ్డారో ఆ విద్యార్థి అలాగే వారి తల్లిదండ్రుల నుంచి ముగ్గురు నుంచి కూడా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. రాధిక, థ్యాంక్ యూ శివ.